ఇందాక ఉప్పు కారం వేసి పెట్టుకున్నా కదా. సో దాంట్లో వాటర్ పోసి ఒకసారి 2-3 సార్లు కడుక్కోవాలి. ఓకే, ఇందాక కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం కదా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ శ్రీ చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి మోపాడు చేపల పులుసు. మోపాడు చేపల పులుసు ఏంటా అనుకుంటున్నారా? అవునండి, మీరు 3 డేస్ నుంచి మోపాడు అనే పేరుని వింటూ ఉన్నారు. మోపాడు అదొక విలేజ్ అండ్ మోపాడు అనే పేరు మీద ఒక డ్యాము అది రిజర్వాయర్ ఉంది, తెలీదు నాకు. అది 2 or 3 డేస్ నుంచి వానలకి ఫుల్ వాటర్ వచ్చేసి అందులో లీకేజ్లు అయ్యాయంట కట్టకి. సో అవి లీకేజ్ అయ్యి వాటర్ని పోతున్నాయి అని మీరు న్యూస్లో వింటున్నారు. సో ఆ చెరువులో నుంచి తెచ్చిన చేపలే ఇవాళ నేను ఫిష్ కర్రీ చేయబోతున్నానండి. అందుకే మోపాడు చేపల పులుసు అని పేరు పెట్టాను నేను. ఆ మోపాళ్ళు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు కూడా ఉంటారు. అలాగే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు అక్కడి నుంచి చేపలు తీసుకొచ్చి చాలా వచ్చాయంట అండి. చేపలు చాలా అంటే చాలా వచ్చాయంట. డ్యామ్ నిండింది కదా, సో చేపలు చాలా వచ్చాయని ఎన్ని కేజీలో తెచ్చారంట. సో అందుకని మాకు 1 కేజీ తెచ్చిచ్చారు తెలిసిన వాళ్ళు, ఇక్కడికి తెచ్చిచ్చారు. సో అవి నేను ఇవాళ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ తెచ్చిచ్చారు, సో ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను. ఆ మోపాడ ప్రాజెక్టు చాలా రోజులకి నిండిందండి. ఇంకా మేము కర్రీ చేస్తూ మాట్లాడుకుందాం. ఇవన్నీ చేపలు ఫస్ట్ ఇందులో ఉప్పేసి బాగా కడుక్కోవాలి. కళ్ళు ఉప్పేస్తే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు ఉప్పేసి. మొత్తం వాళ్ళు క్లీన్ చేసే ఇచ్చారు అయినా నాకు క్లీన్ చేసుకోవడం చేత కాదు. చేపలు అసలు మ్యారేజ్ కాకముందు అయితే చేపలు అంటే ఎంత దూరంలో ఉండేదాన్ని నాకు అసలు తెలియదు. మా ఇంట్లో కూడా చాలా తక్కువ తెచ్చేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు కూడా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉప్పు వేసేసానండి. ఉప్పు, పసుపు. స్మెల్ అయితే చాలా స్మెల్ వస్తుంది, వాసన, చేపల స్మెల్. పెళ్ళైనాకే నేను ఈ వాసనలన్నీ పీల్చుకోవాల్సి వస్తుంది మా హస్బెండ్ కోసము. ఇంకా నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఇలా అనుకోవాలి. కానీ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఈలోగా మనం కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకొని, టమోటాస్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇందాక ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదా. సో దాంట్లో వాటర్ పోసి ఒకసారి 2-3 సార్లు కడుక్కోవాలి. ఆల్రెడీ వాళ్ళన్నీ క్లీన్ చేసి ఇచ్చారు మొత్తం. అయినా మనం ఒకసారి అన్నీ ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి కదా. అందుకని నేను మళ్ళీ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటున్నాను.
చేపల కూర నాకు తినటం చేత కాదు, ఒకప్పుడు వండటం చేత కాదండి. ఎవరైనా తీసి పెడితే తినేదాన్ని తప్పితే నాకు నేను తినాలంటే ఒక్క ముక్క తినాలంటే గంట సేపు పట్టేది. అంత టైం తీసుకునేదాన్ని తినడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కొంచెం కాడండి, ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ లేదు కాబట్టి నేను పెరుగు వేసుకుంటున్నాను. అన్నీ ఇలా వేసేసి మిక్స్ చేసుకోవాలి, ముక్కలన్నీ కలిసేలా. ఎంత కష్టం. మా హస్బెండ్కి ఇష్టమని చేస్తున్నాం. నాకైతే తినడం చేత కాదు, ఇవి చేయడం చేత కాదు. పక్కన ఆంటీ సలహా తీసుకొని ఎలా చేయాలో చేస్తున్నాం. అంతేకాని నాకైతే అస్సలు చేత కాదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా తక్కువ. మమ్మీ తినిద్ది, నేను మా డాడీ మా అన్నయ్య కొంచెం తక్కువే తినేది. ఇవి మొత్తం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఎక్కడ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ పోయేలాగా చూసుకోవాలి. నాకు ఈ వీడియో తీయాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే వీడియో తీయడానికి నేను ఒక్కదాన్నే అయ్యాను, పక్కన నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో నేనే తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కొంచెం క్లారిటీగా రాకపోవచ్చు, ఏమనుకోవద్దు. ప్యాన్ పెట్టానండి, వేడెక్కింది ప్యాన్.
తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలి. నాకు ఈ నాన్ వెజ్ కర్రీస్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ, అంటే నేను తినేది కూడా తక్కువే, అలాగే చేయడం కూడా తక్కువ ఇంట్రెస్ట్తో చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్ హార్ట్ లైక్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్ ఎక్కువ లైక్ చేస్తారు. ఆపోజిట్ ఇద్దరం, ఒకరలా ఒకరిలా. అందుకనే నేను ఈ నాన్ వెజ్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తాను, కానీ ఆయన కోసం ఇష్టంగా కష్టపడి చేస్తాను. ఆయిల్ వేడెక్కింది. ఒక 2-3 బిర్యానీ ఆకులు, చెక్క మొగ్గ తీసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా. అబ్బో, చెక్క మొగ్గ ఫట్ ఫట్ అంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటో, 1 టమోటో, పెద్ద సైజు టమోటో, అండ్ 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్. ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఇది మర్చిపోయా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం. ఇప్పుడు వేసుకుంటా కొంచెం. ఇందాక ఆల్రెడీ దాంట్లో వేసా కాబట్టి కొంచెం చాలు. వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో, ఒక 10 డేస్కి అలా వచ్చేలాగా. వచ్చే 10 డేస్కి సరిపడేలాగా ముందే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అదే ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇంకా పచ్చిమిర్చీలు, ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఈ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ చేయాలంటే కిచెన్ అంతా పాడైపోతుందండి. అసలు ఎంత ముందు నీట్గా ఉంటాయా, అవి కావాలి, ఇవి కావాలి, మసాలాలు ఎక్కడెక్కడ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. అంతా క్లమ్జీగా అయిపోతుంది కిచెన్ అంతా. మినిట్స్ తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు
వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అవన్నీ. ఓ 4 రెబ్బలు కరివేపాకు. రెండు నిమిషాలు మూత పెట్టండి. మూత పెట్టుకుంటే బాగా ఫ్రై అయిపోతుందండి. ఆనియన్స్, టమోటా అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాక ఇంకా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చిలు ఫ్రై అయిపోయాయండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. బాగా నీట్గా కడిగించారండి. వాళ్ళు ఎవరో కదా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, ఎందుకంటే నాకు అసలు చేత కాదు. అసలు నేను ఫిష్ పట్టుకోవడమే పెళ్ళైన తర్వాత ఫిష్ పట్టుకున్నాను అంతే. అంతకుముందు అసలు ఎప్పుడు పట్టుకోలేదు, చేయలేదు, తినడం తక్కువ. పెళ్ళైనాక మా హస్బెండ్ ఒకసారి తీసుకొచ్చారు. ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా ఫ్రెష్గా కడిగి ముక్కలు కొట్టించుకొని తీసుకొస్తారు. అంటే ఎప్పుడు కొనుక్క రాలేదు. వీళ్ళు తెలిసిన వాళ్ళు ఇస్తేనే తీసుకొచ్చారు మా హస్బెండ్. వాళ్ళు బాగా ఫ్రెష్గా కడిగి ఇచ్చేవాళ్ళు. నేను ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి క్లీన్గా కడుక్కొని అప్పుడు కర్రీ చేసేదాన్ని. మొత్తం మిక్స్ చేశానండి. ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వాటరు ఇందాక కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అందులో చేపలు వేసేసాం కదా. సో లోపలంతా మసాలా ఇంకా ఉందండి. ఇవి మనం కొంచెం వాటర్ పోస్తాం కదా, అప్పుడు పోసుకొని చేపలను ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడే పోస్తే మళ్ళీ ముక్కలు మెత్తగా అయిపోతాయి. అందుకని నేను ఇప్పుడు వేయట్లేదు, కొద్దిసేపు అయినాక వేస్తాను. ఎందుకంటే ఇది పడేయడం ఎందుకు, అంతా మసాలా వాటర్ కదా. సో అందుకని నేను పడేయట్లేదు. అబ్బా నీరసం వస్తుంది. హాఫ్ అయిపోయింది కర్రీ, ఇంకా హాఫ్ ఉంది. ఇంకా మసాలా సిద్ధం చేసుకుందాము. పక్కనే పెట్టా కదా బాండీలు. ఇందులో కొంచెం ధనియాలు, ముందు స్టవ్ ఆన్ చేసుకొని స్లో ఫ్లేమ్లో
ఈ వర్షాలకి ప్రతి ఒక్కటి బూజెక్కిపోతుందండి. ధనియాలు కూడా బూజెక్కాయి, అందుకని నేను మళ్ళీ కొత్తవి తెప్పించాను, కొత్త ప్యాకెట్. ధనియాలు బూజెక్కాయి, అవి ఎండ వస్తే ప్లేట్లో పోసి ఎండబెట్టేసానండి. రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను ఇది ఏమంటారు, వీటిని ఏమంటారంటే ఈ మసాలాది గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్. చెక్క కొంచెము చెక్క. ధనియాలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గసగసాలు వేసుకోవాలి. ఒక్కసారి చేపలు ఏ పొజిషన్లో ఉన్నాయో చూసుకుందాం. ఎక్కువ కలబెట్టకూడదు అంటారు, ఎందుకంటే చేప త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయకూడదు అంటారు. సో నేను మసాలా ఎంత త్వరగా సిద్ధం చేసుకుంటే అంత మంచిదని నాకు అర్థమైపోయింది. ఇది మొగ్గ అండి. చెక్క ఆల్రెడీ వేసేసా. అసలు ఇది లేకపోతే చేపల పులుసు బాగోదు. చింతపండు, కర్రీ తగ్గట్టు ఎన్ని ముక్కలు ఉన్నాయో అవి చూసుకొని దానికి తగ్గట్టు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి, నీట్గా కడుక్కొని. ఈ చింతపండు పులుసు లేకపోతే చేపల కర్రీనే లేదు. సో చింతపండు నానబెట్టుకున్నా. ఇంకా ఫ్యాన్ వేసుకోవాలి. ఫ్యాన్ ఎగ్జిట్ ఫ్యాన్ వేసానండి, స్వెట్ వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇల్లంతా. ఇంకా కొంచెం కొబ్బరి తీసుకోవాలి. ఈ మసాలాలన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి నేను ధనియాలు కొంచెం పచ్చాగా
గ్రైండ్ అయినాక ఈ ఇదేంటి కొబ్బరి ముక్కలు వేస్తానండి. అన్నీ ముందే వేసేసామనుకో అవి సరిగా మిక్స్ అవ్వవు, ఇవి మిక్స్ అవ్వవు. అందుకని అవి కొంచెం గ్రైండ్ అయినాక ఇవి వేస్తా. గ్రైండ్ చేసుకొని వద్దాము. మసాలాని గ్రైండ్ చేసుకొని వచ్చానండి. మసాలా చేప ముక్కలు ఏ పొజిషన్లో ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇందాక కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాము. అది సరిపోతుందో లేదో అన్నట్లుగా నేను ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు అవసరం లేదు, ఓన్లీ కారం. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, సో అది వేసుకుందాం. అది వేసుకొని ఒకసారి కలబెడితే ఫిష్ చెదరకుండా ఉంటుంది. ఇప్పుడు కారం వేసా కదా, సో అది చింతపండు రసం రెండు ఒకసారి వేసేసి కలబెడితే ముక్క చెదరకుండా ఉంటుంది. అంటే పదే పదే కలబెడితే ముక్క చెదిరిపోతుంది కదా, అందుకని నేను ఇప్పుడు తిప్పలేదు ముక్కల్ని. చేపల పులుసులో అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారంట చింతపండు. ఈ చింతపండు అయిపోతే చేపల కర్రీనే లేదండి. ఎందుకంటే నేను ఇంత గుజ్జుగా వేస్తుంది, ఇందాక వాటర్ ఉన్నాయి కదా, సో అవి వేసేస్తే మిక్స్ అయిపోతుంది. అందుకని నేను తక్కువ వాటర్ తీసుకున్నా చింతపండులో. ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి మొత్తం ఇలా చింతపండు అంతా క్రష్ చేస్తూ పక్కన పెట్టుకోవాలి. వేసేసానండి. వేసేసి ఒక్కసారి కలబెట్టుకుందాం.
ఒక్కసారి ఉప్పు చూసుకుందాము. అలాగే మనం ముందు అదే ఉన్నాయి కదా మసాలా వాటర్, అవి కూడా వేసేసుకుందాం. ఇంకా అలాగే మసాలా కూడా వేసుకుందాం, ఎందుకంటే ముక్క ఉడికిపోయింది కాబట్టి. మసాలాన్ని మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు తక్కువైందన్న మేడం. ఉప్పు వేసేసుకొని ఇది వచ్చేది చెక్క మొగ్గ నేను సపరేట్గా కొంచెం లైట్గా వెయిట్ చేసి పొడి కొట్టుకొని పెట్టుకున్నానండి. ఇంత జస్ట్ చిటికెడు. ఇంకా మనం గరిటెతో తిప్పుకోకుండా ఇలా ఇలా అంటూ తిప్పుతుంటే ప్యాన్ని అంతా కలిసిపోతుందండి. గరిటెతో తిప్పితే ఊరికే ముక్కలు చెదిరిపోతాయి. కొంచెం అలా టేస్ట్ బాగుందండి. ఇంకా మూత పెట్టుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా కర్రీ అయిపోయినాక తన్ని టేస్ట్ చేయమని చెప్తాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. నా చేయను అంటావు, బాగానే చేస్తావు అని అంటారు. స్మెల్ వస్తుంది, ఎగ్జిట్ ఫ్యాన్ అయ్యని చెప్తున్నారు నాకు పక్క నుండి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ముక్కలు బాగా ఫ్రై అయిపోయేది, బాయిల్ అయిపోయాయండి.
హస్బెండ్ కూడా వచ్చారు, ఇంకా టేస్ట్ చూస్తారు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది అని చెప్తారు. తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కదా, అదంతా కలిసేలాగా ఇలా షేక్ చేస్తుంటే అటు ఇటు తిప్పితే అది కలిసిపోతుంది. ఎందుకంటే గరిటెతోటి మనం పదే పదే తిప్పితే ముక్క చెదిరిపోతుంది ఉడికింది కాబట్టి. అందుకని నేను ఇలా తీసుకొని ప్యాన్ షేక్ చేస్తున్నాను. కొత్తిమీర అంతా కలిసిపోయింది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ రసం అంతా ముక్కకు పట్టేలా చూసుకోవాలి. ఇంకా అయిపోవచ్చిందండి చేపల పులుసు. మూత తీసుకొని చూసుకోవాలి ఎలా ఉందో కర్రీ అని. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఇంకా కర్రీ అయిపోయినట్లే. మూత పెట్టేసి గ్యాస్ కట్టేసుకోవాలి. ఇంకా ఇదే అండి మోపాడు చేపల పులుసు కర్రీ. మీకు కానీ నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంఎస్ చౌదరి. బాయ్.